impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, 2 things that guarantees good success. మంచి విజయానికి హామీ ఇచ్చే 2 విషయాలు నేర్చుకుంటున్నాము. నిజమైన విజయం, మంచి విజయం ఈ భూమి మీద జీవించడానికి 2 విషయాలు మన జీవితంలో తప్పనిసరి అన్నమాట. ఇవి లేకుండా ఏ వ్యక్తి విశ్వాస జీవితం కూడా విజయోత్సవంతో ముగించబడదు. అవి 2 ఏమిటనేది మనం ప్రత్యేకంగా నేర్చుకుంటూ వస్తాము. అర్థం చేసుకోమని కోరుతున్నాను. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, మొదట ఆలకించండి. ఈ భూమి మీద విజయంతో బతకడం అనేది ప్రతి ఒక్కడికి ఉండే ఆశ, ఆశయం. అందరూ విజయంగా బ్రతకాలి, విజయోత్సవంతో ఈ యాత్రను ముగించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. మరి ముఖ్యంగా ప్రతి విశ్వాసి ఆశిస్తాడు దాన్ని. ఎక్కడా నేను అపవాదికి దొరకకుండా దేవుని ఆశీర్వాదం పొంది దినదినాభివృద్ధి చెందుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ పౌలులాగా నా యాత్రను కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను మంచి పరుగు, మంచి పోరాటం చేశానని ప్రతివాడికి ఇలాంటి సాక్ష్యం చెప్పాలని అందరి ఆశయం. కానీ అలాంటి జీవితానికి మనం వేయాల్సిన ప్రధానమైన, అత్యంత అవసరమైన, అతి ప్రధాన 2 సంగతుల గురించి వాళ్ళు నేర్చుకుంటాం. గుర్తించండి. ఆ 2 సంగతులు ఏమంటే, 1 నమ్మకత్వము, 2 విశ్వాసము. చెప్పండి గట్టిగా, నమ్మకత్వము, విశ్వాసము. ఇవి 2 అతి ప్రధానమైన ఇంగ్రీడియంట్స్ ఫర్ ద గ్యారంటీడ్ సక్సెస్. అంటే వినయం వద్దా, అంటే లోబడడం వద్దా, త్యాగం వద్దా, అలా కాదు దాని అర్థం. ఇవి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఆలూ కర్రీ చేయాలనుకోండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఆలూ కర్రీలో ఆలుగడ్డ మెయిన్ ఇంగ్రీడియంట్ కర్రీ. చికెన్ కర్రీ చేయాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? చికెన్. ఇంకా దాంట్లోకి ఇంకా 30 వేస్తాం, కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమంటాము? చికెన్ అంటాం. చికెన్ తెస్తే ఈ చిన్న చిన్న గట్రా అవన్నీ ఈజీగా మన దగ్గరే ఉంటాయనే భావన. ఇవి చాలా అవసరాలున్న ప్రధానమైన మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్. 1 నమ్మకత్వము, 2 విశ్వాసం. ఇది కొంచెం లోతైన అధ్యయనం. ఇది నమ్మకత్వం అనేది ఎలాంటిదంటే, ఇట్స్ ఎ రిక్వైర్మెంట్. ఫెయిత్ ఈజ్ ఎ నెసెసిటీ. నమ్మకత్వం అనేది రిక్వైర్మెంట్. అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు ఒక గోడ కట్టాలంటే సిమెంట్ అవసరం అనమాట. అంటే అదొక రిక్వైర్మెంట్ అనమాట, అదొక అవసరం. సిమెంట్ లేదనుకోండి, ఎలా కడతాం? మట్టితో కడతాం. ఒకవేళ మట్టి కూడా లేదనుకోండి, అక్కడ దూరంగా వెళ్ళి ఏదైనా బురద ఏదైనా ఉంటే దాంతో కడతాం. అంటే ఇట్స్ ఎ రిక్వైర్మెంట్. ఒకవేళ అది లేకుండా ఇంకో దాంతో ఏదైనా మేనేజ్ చేయొచ్చు. కొంచెం సేపు ఆపినా దానివల్ల అంత ప్రమాదం కలగదేమో కొద్ది రోజుల దాకా. దాన్ని రిక్వైర్మెంట్ అంటారు. అంటే అది వచ్చినప్పుడే ఆ పని పూర్తవుతుంది అనమాట. ఇప్పుడు సిమెంట్ వస్తేనే గోడ పూర్తవుతుంది అనమాట. నెసెసిటీ. గోడ కట్టడానికి నెసెసిటీ అంటే ఏంటి? ఇటుక. ఇంకా అది అవసరం. ఇంకా అదే లేకుంటే అసలు గోడ గురించే మాట్లాడడం మనం. ఎవరికైనా మాట్లాడుతూ అవుతున్నాం. కొన్ని అవసరాలు, కొన్ని తప్పనిసరివి.
రెండిట్లో రిక్వైర్మెంట్ ఏంటంటే నమ్మకత్వం. నమ్మకత్వం లేదా నీ లోపల, దేవుడు ఆ పని పూర్తి చేయలేడు. నీ యాత్రను ఘనంగా ముగించలేడు. నీ జీవితాన్ని సంతోషంగా ముగించలేడు. అది ఆయనకి రిక్వైర్మెంట్. అది ఉంటేనే నీకు ఇది చేయగలడు అనమాట. అందరు చెప్పండి, ఇది ఉంటే ఇది చేయగలడు. ఇంకొకటి విశ్వాసం. అసలు అది లేకుంటే ఏమీ చేయలేడు. ఇంకా ఒకటి అర్థమైందా మీకు నేను చెప్పింది? విశ్వాసం లేదనుకో ఏమీ లేనట్టు, నమ్మకత్వం లేదనుకో ఏదో కావాలని వెయిట్ చేస్తున్నాడు దేవుడు, ఇది వస్తే ఇది పూర్తి చేస్తానని. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? దిస్ 2 ఇంగ్రీడియంట్స్. అందులో కూడా అతి ప్రధానమైనది విశ్వాసము, రెండవది నమ్మకత్వము. మొదట నమ్మకత్వాన్ని ధ్యానించి ఆ తర్వాత విశ్వాసాన్ని ధ్యానిస్తాము. చాలా లోతైన అధ్యయనం ఇది, అంత సులువైంది కాదు. మామూలుగా రోజు వినేదే అనుకుంటాం కానీ కాదు. చూద్దాం. లెట్స్ గో టు ద వర్డ్. 2 Chronicles chapter 26 verse 1. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్లు వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఆలకించండి. ఉజ్జాయ, he is the king. He became a king at the age of 16. 16 సంవత్సరాలకి రాజు అవుతాడు. యెరూషలేమును 52 సంవత్సరాలు పాలిస్తాడు. చూద్దాం నమ్మకత్వం ఎంత రిక్వైర్మెంట్ అనేది చూద్దాం. నమ్మకత్వాన్ని నేర్చుకుంటున్నాము, చూద్దాం ఏంటో. వాళ్ళ నాన్నగారు అమజ్యాకి బదులుగా ఇతను రాజు అవుతాడు. ఆయన కూడా కొన్ని మంచి కార్యాలు జరిగించిన వాడు. అమజ్య చాలా మంచి వ్యక్తి. వాళ్ళ నాన్న కొంత మంచి భాగం కూడా అతను జరిగించిన వాటిలో ఉన్నదన్నమాట. చూద్దాం 2వ వచనం. అతడు ఎలతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. He built some cities. He protect the walls. He did his best in his kingdom. అతను కొన్ని పట్టణాలు కట్టించేవాడు. దేవుని చిత్తానికి విరోధంగా చేయకుండా ఎప్పుడు దేవునికి నచ్చినట్లు చేయాలని ప్రయత్నించేవాడు అన్నమాట. కమాన్ 3వ వచనం. ఉజ్జయ ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలాను. 52 సంవత్సరాలు యెరూషలేములో ఏలాడంట. అతని తల్లి యెరూషలేము కాపరస్తురాలు. ఆమె పేరు యెకోల్యా. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. ఇదే నమ్మకత్వం అంటే. తన తండ్రి లాగానే ఇతను కూడా దేవుని దృష్టికి యథార్థంగా బతికాడంట. యథార్థంగా తన జీవితాన్ని ప్రవర్తించాడంట. ఒక వాక్యం ఉంటుంది కదా, మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. ఈ వాక్యం హీబ్రూస్ చాప్టర్ 3 verse 5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అందరు చెప్పండి నమ్మకత్వం అనండి. ఇప్పుడు మోషే, దేవుడు అంత గొప్పగా మోషేని హెచ్చించింది ఎందుకని? ఇంకా మోషే గురించి మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. కారణం ఏమంట? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సాత్వికము ఎంత ఉండేదో అంత నమ్మకస్తుడు కూడా మోషే. అంటే మోషేని ఎంత నమ్మేవాడంటే దేవుడు, మనోడికి ఏం చెప్పినా అది చేస్తాడు. మనోడు నాకు నచ్చని పనులు చేయడు, నాకు ఏది ఇష్టమో అదే చేస్తాడు. అంత నమ్మేవాడంటే దేవుడు. దేవుడే వచ్చి ముఖాముఖిగా మాట్లాడేవాడంట. అంత నమ్మేవాడంటే ఒక తన మంచి స్నేహితుడిలాగా. గుర్తించాల నమ్మకత్వం. గో బ్యాక్ టు ద స్టోరీ. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. హి డిడ్ హిస్ బెస్ట్. యథార్థంగా నమ్మకంగా దేవునికి బతికేవాడంట ఈ ఉజ్జాయ. చూద్దాం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను.
అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. హీ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీ మ్యాటర్. దేవుని మీద అన్ని విషయాలకు ఆధారపడేవాడంట, అన్ని దానిలకు దేవుణ్ణి ఆశ్రయించేవాడండి కింగ్ ఉజ్జాయా. మామూలు కింగ్ కాదు. అందరూ చెప్పండి, 16 సంవత్సరాలకి రాజు అయ్యాడనండి. 52 ఏళ్ళు పాలించాడనండి. 52 సంవత్సరాలు, 16 ఏళ్ళప్పుడు రాజే. అంటే 68 సంవత్సరాలు వచ్చేదాకా రాజుగానే ఉన్నాడంట. అంటే ఆల్మోస్ట్ ఒక వృద్ధాప్యం వచ్చేసి ముసలోడయ్యేదాకా రాజుగానే ఉన్నాడు. 16 ఏళ్ళప్పుడు రాజే. అందరనండి, నమ్మకత్వము మంచి విజయానికి హామీ ఇస్తుందనండి. అంటే నీ జీవితము సక్సెస్ఫుల్గా ఉండాలంటే నేను వెతకగా పరిశుద్ధాత్ముడు నాకు బోధించింది, నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా ఉంటూ దేవుడికి నచ్చనివి చేయకూడదనే మనసుతో ఉంటూ ప్రతి విషయానికి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన నమ్మకత్వాన్ని పొందుకునే వాడివైతే నీ జీవిత కాలము చాలా మటుకు సంతోషంగానే గడుస్తుంది, విజయంతోనే ముగుస్తుంది. 52 years he ruled his kingdom. చూద్దాం ఇప్పుడు 6వ వచనం పెట్టాను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారములను కట్టించాను. ఇతని మీదకి చాలా మంది దండెత్తొస్తారనమాట. ఫిలిష్తీయులు, అరేబియన్స్, మెనిటైస్ చాలా మంది యుద్ధానికి వస్తారు ఇతని మీదకి. అందరినీ జయించేస్తాడు, అన్ని చోట్ల విజయాన్ని చూస్తాడు. హీ బిల్డ్ టౌన్స్, సిటీస్, హీ డగ్ వెల్స్, బావులు తవ్విస్తాడు, పొలాలని వృద్ధి చేస్తాడు, ఆయుధాల్ని సమకూరుస్తాడు, సోల్జర్స్ అంటే సైనికులకు ట్రైనింగ్ ఇస్తాడు, యెరూషలేముని బలపరుస్తాడు. ఎందుకంటే ఈ పట్టణం మీద దేవునికి ఎక్కువ శ్రద్ధ ఉందని నమ్మినవాడు, ఆయనకి ఎప్పుడు నమ్మకంగా పనిచేసేవాడు, ఆయన ఏం చెప్తే అది చేసేవాడు. ఇక్కడ చూడండి, ప్రాకారములను కట్టించేవాడు. అంటే ఎవ్వరు శత్రువులు ఈ దేశం మీదకి రాకుండా చుట్టూ ప్రాకారాలు కట్టించి దేవుడి నమ్మకాన్ని కొట్టేయడానికి ప్రయత్నించేవాడు. ఎప్పుడు నిరంతరం ఆయనకు నచ్చినట్లు బ్రతకాలనుకునేవాడు. 7వ వచనం, ఫిలిష్తీయులతోనూ గూర్బాయులలో నివసించిన అరబీయులతోనూ మెహనీయులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. అందరితో యుద్ధాలు చేయాల్సి వచ్చింది జీవితకాలంలో, దేవుడు సహాయం చేశాడండి ఈ వ్యక్తికి. 8వ వచనం, అమ్మోనీయులు ఉజ్జీయులకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధినందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములందంతటా వ్యాపించను. హి లివ్డ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేశాడు, గొప్ప చేశాడు. లెట్స్ గో. 9వ వచనం, మరియు ఉజ్జాయా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మపు దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచాను. అన్ని మూలల గుమ్మాలు కట్టించి చుట్టూ గోడలు కట్టించి పట్టణమును మొత్తం సెక్యూర్ చేసి పడేశాడంట. ఎవడు రాకుండా, ఎవడు బయటికి పోకుండా చాలా జాగ్రత్తగా చేశాడంట. 10వ వచనం, అదియుగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతని అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతని వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండ్రి. ఇతని లైఫ్లో చెయ్యని మేలే లెంచుడు. సేద్యం అంటే బాగా ఇష్టమంట, పొలాలు సేద్యం చేయించాడంట, అరణ్యముల్లో దుర్గాలు కట్టించాడంట, పశువులు, మంద, వ్యవసాయము, ద్రాక్ష తోట. తన జీవితం మొత్తం విజయోత్సవముగా 52 ఏళ్ళు అతను ఏమేం చేయాలనుకున్నాడో అన్నీ చేయగలిగాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ సక్సెస్ ఈస్ పాసిబుల్ బై ఓన్లీ ఫెయిత్ఫుల్నెస్.
దేవునికి నమ్మకస్తుడవైతే తప్ప ఇవన్నీ నీకు సాధ్యం కావు. చూద్దాం ఇప్పుడు ఎక్కడ పెడదామంటే నేరుగా 16వ వచనం పెట్టు. ఏమైంది? అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అందరండి, గుడ్ బిగినింగ్స్ డు నాట్ గ్యారంటీ గుడ్ ఎండింగ్స్. మంచి ఆరంభాలు మంచి ముగింపును పలుకుతాయని అనుకోవడం బుద్ధి తక్కువ. మీలో చాలా మంది మంచిగా స్టార్ట్ చేసి ఉంటారు మీ విశ్వాసాన్ని, కానీ ఎంత భయంకరంగా ముగిస్తామో అది జాగ్రత్త పెట్టుకోవాలా. అందుకే ఆయన నీ ఆరంభం మీద అంత శ్రద్ధగా ఉండడంటే నీ ముగింపు ఎలా ఉంటుందని చాలా శ్రద్ధగా చూస్తున్నాడంట. Our God is not only a good beginner, but he is a good finisher. చూడు, ఇతను ఆరంభం గొప్పగా ఉందా లేదా? 52 ఏళ్ళు గొప్పగా ఉంది. అందుకే నేను చెప్తున్నాను, నీకు 68, 70 ఏళ్ళు వచ్చేదాకా నువ్వు దేవుడి కొరకు నమ్మకంగా బతికి పోయే ముందు 1 సంవత్సరం చెడిపోయావా, నీ యాత్ర పోయినట్టే లెక్క. బీ కేర్ఫుల్ విత్ దాట్. అందుకే 6 నెలలు ప్రార్థన చేస్తే ఆ వంచిని పట్టుకోలేము. ఇక పెద్ద ప్రార్థనాపరుడని ఫీల్ అయిపోతాడు. బైబిల్ సంవత్సరం పూర్తయి 30 సార్లు చదివావు అనుకోండి, ఇప్పుడు 30 సార్లు చదివావు, 31వ సంవత్సరాన నువ్వు అసలు అడ్రస్ లేకుండా పోవచ్చేమో. జాగ్రత్తగా చూసుకోవాలి. బీ కేర్ఫుల్. నాకు అయ్యి వచ్చు, ఇవి వచ్చు, నాకు ఆ వాక్యాలు వచ్చు, ఈ వాక్యాలు వచ్చు, నాకు అంతా తెలుసు, నాకు అదంతా తెలిసిపోయింది, నాకేదో తెలిసిపోయింది. నో 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 నో. ఆర్ యూ ఫెయిత్ఫుల్ టు గాడ్? దేవునికి నమ్మకస్తుడివేనా? అంతం దాకా నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోవాలన్న దృష్టిలో ఉన్నావా లేదా? యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఇది ఖండించడానికా, కళ్ళు తెరవడానికా? ఖండించుకోవద్దండి, ఎవ్వరూ ఖండించుకోకూడదు. నేను కూడా ఖండించుకోవట్లా. అవును, నేను ఇలా లేనే, ఎలా అబ్బా, నేనే ఖండించుకోవట్లా. ఎందుకని ఖండించుకోవట్లేదంటే ఖండించుకునేవాడే ఇతరులను ఎక్కువ ఖండిస్తాడు. అందుకే ఖండించుకోకుండా కళ్ళు తెరవాల. ఓకే, ఈ జీవితంలో మన యాత్రను విజయోత్సవంతో గొప్పగా ఈ యాత్ర పరుగును ముగించాల పౌలులాగంటే నేను అంతమ వరకు నా దేవునికి నమ్మకస్తుడిగా మోషేలా నేను ఉండాల్సిందే. ఎంతమందికి అర్థమవుతున్నది ఇప్పుడు వాక్యం? లెట్స్ సీ ఏం చేశాడు, అసలు ఏమైందో చూద్దాం. దిస్ ఈస్ అ వెరీ బిగ్ లెసన్. నాకైతే నిజంగా కళ్ళు తెరుచుకున్న ఈ వర్తమానము పరిశుద్ధాత్మ నాతో మాట్లాడగా, అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, విజయ ఏం చేస్తున్నాడంటే తెలుసా? సేవకులు చేయాల్సిన పనిని, తన యాజకులకు దేవుడిచ్చిన పనిని, మనోడు నేను రాజు కదా, 52 ఏళ్ళు పాలించా, నా దేవుని సాయం లేదే ఇంత చేశానా? దేవుడు నాకు తోడుగా లేడా? ఈ దేవుడి దగ్గరికి బతికేదే ఆయనతో, నేను ఆయనకే నేను ధూపం వేయకూడదా? ఆయనకే నేను పూజ చేయకూడదా? ఆయననే నేను ఆరాధించేకి మందిరంలోకి రాకూడదా? ఏం లెక్క ఇది, నేనే రాజును కదా అని మనోడే లోనకిచ్చి ధూప ద్రవ్యాలు వేస్తున్నాడంట. అది దేవునికి భయంకరమైన కోపాన్ని పుట్టించిందంట. ఎందుకు కోపాన్ని పుట్టించింది అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ చదువుదాము, ఒకసారి మీకు అర్థం అవుతుంది. ఎక్సోడస్ చాప్టర్ 30 వర్డ్ 7. నిర్గమాకాండం 30వ అధ్యాయం 7వ వచనం. అసలు నమ్మకత్వం అనేది ఎంత ముఖ్యమైనది అనేది చూద్దాం. అహరోను ప్రతిదినమున పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపం వేయాల. దేవుడు ఎవరికి ఇచ్చాడంటే బాధ్యత? అహరోను వంశస్థులకి. దేవుడు నీలో టాలెంట్ చూసి ఎన్నుకోడు, నీలో నమ్మకత్వాన్ని చూసి ఎన్నుకుంటాడు. ఆయన చెప్పిన పని చేసేవాడు నమ్మకస్తుడు, చెప్పింది కాకుండా వేరే పని చేసేవాడు తన నమ్మకాన్ని పోగొట్టుకుంటాడు. హలో, నిన్ను రాజుగా పెట్టానా? మరి ఈ అహరోను వంశస్థులు రాజులా? కానీ యాజకులే. వీళ్ళు పోయి రాజ్యం ఏలినా, వాళ్ళు వచ్చి యాజకుల పని చేసినా ఆయన నమ్మకత్వం పోతుంది. నిన్ను ప్రార్థించమని పెడితే నువ్వు ఇంకో పని చేయకూడదు.
నిన్ను ఇంకో పని చెప్తే నువ్వు ఇంకో పని చేయకూడదు. ఆయనకి ఏం పని అప్పగించాడు నీకు, ఆ పని చేయి నమ్మకంగా. నేను ఎందుకు చేయాలా, ఈ పని నాకేముంది, ఏం నేను చేయకూడదా, ఏం నాకు రాదా? దయ్యం ఏమనింది? దయ్యం పని ఏంటది? లూసిఫరు ఆరాధించే పని పెట్టాడు, ప్రధాన దూతగా పెట్టి ఒక కెరూబు, అది కూడా ఆరాధిస్తా ఉండమన్నాడు. ఏమనుకున్నాడు? నేను కాసేపు ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఏమవుతుంది అన్నాడు. నీ పని నువ్వు చేస్తే అది నమ్మకత్వము, నీ పని నువ్వు చేయకపోతే అది గర్వము. చేయడానికి నీకు అన్నీ వచ్చి ఉండొచ్చు, కానీ అవి చేయకూడదు అలాగా. హలో, ఎవరికైనా అర్థం అవుతున్నదా? 8వ వచనం, మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను, అది మీ తరతరములకు యెహోవా సన్నిధిన నిత్యమైన ధూపము. దేవుడు ఒక కట్టడ, ఓన్లీ అహరోను వంశస్థులే ఈ యాజక ధర్మం జరిగించాలా. నంబర్స్ 18:7. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నింటి విషయములోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుతూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. దేవుని హృదయం అది. ఎవ్వడు రాకూడదు. దీపం తిప్పేకి ఇట్లా వచ్చినోడల్లా నా సేవకుడు అంటే నేను ఒప్పుకోనట్లా. ఎవరు పడితే వాళ్ళు నేను దానికి పిలిచానంటే నేను ఏదో వాడిలో కనుగొని నేను వారిని ప్రత్యేకపరచుకున్నాను, నాకు వాళ్ళు చేస్తేనే చేసినట్లా అంటాడు ఈ దేవుడు. అందరనండి, సామర్థ్యము కొలది చేయకూడదు, ఆయన హృదయానికి తగినట్లు చేయాలా. ఇది దీనికి ఎంత వినయం కావాలి చూడండి. ఒకవేళ అతను కాకుండా అన్యుడు ఎవడైనా వచ్చి ఆ పని చేస్తే వాడికి మరణశిక్ష అంటున్నాడు. దేవుడే రాశాడు ఆ నియమాన్ని. చూద్దాం ఇప్పుడు. గో బ్యాక్ టు ద స్టోరీ. 16వ వచనం, 2 Chronicles 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సు గర్వించి చెడిపోయాను. బాగా డబ్బులు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, మొత్తం వచ్చేసింది. ఇప్పుడు హృదయంలో గర్వించి ఏం చేస్తున్నాడంట? ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాము అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయారు. మనోడు జర లోపలికి పోతాడంట, నేను ధూపం వేస్తానని. 80 మంది యాజకులు పోయారంట ఆయన వెనక. 18. వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి 80 మంది పోయి ఏమన్నారంట? ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి అయిన యాజకుల పనియే గాని నీ పని కాదు. గుర్తు కూడా చేస్తున్నారు పాపం. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిన ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా. హల్లెలూయా. 52 years successful journey, just by one act of disobedience he lost his faithfulness in the heart of the Lord. దేవుని హృదయంలో తన నమ్మకత్వాన్ని 52 ఏళ్ల ఘన చరిత్రను ఇప్పుడు తుడిపేస్తున్నాడు ఒక వ్యక్తి తన నమ్మకాన్ని పోగొట్టుకోవడంతో. అందరూ చెప్పండి, ఈ రాజ్యంలో మంచి విజయాన్ని పొందాలనే వ్యక్తి నమ్మకత్వం అనే దాన్ని కలిగి ఉండాల్సిందే. నువ్వు ఆ నమ్మకత్వాన్ని దేవునికి చూపలేదనుకోండి, నువ్వు ఎంతటి వాడవైనా దేవుడు ఉపేక్షించాడు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? చూద్దాం, లెట్స్ సీ. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. ఇంకా దీపం పట్టుకొని ఇలా అంటూ యాజకులు ఆపుతుంటే కోపం చూపిస్తున్నాడంటే నేను రాజునరా, ఏం తమాషాలా మీరు? యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఇంకా యాజకులు చూస్తూ ఉండారంట, తిప్పుతా ఉన్నాడు, చూస్తూ ఉండారు యాజకులు. మొహం మీద అట్లే కుష్ఠు పుట్టిందంట. డిసొబీడియన్స్, ప్రైడ్, అన్ఫెయిత్ఫుల్నెస్. ఏమో నాకు అర్థమైన బోధ ఇది. నేను చదవగా నా పరిశుద్ధాత్ముడు నాకు బోధించిన మాటలు ఇవి. ఎంత ఘన చరిత్ర నీదైనా, ఎంత ఘన
కాలము నువ్వు విజయోత్సవంగా బతికినా నీ అంతం ఘనంగా మంచి విజయంతో ముగిసాలంటే ఆయనకు నమ్మకస్తుడిగా, ఆయన చెప్పినవే చేసేవాడిగా ఉండాలా. ఉంది కదా సామర్థ్యం అని ఇష్టం వచ్చింది చేయడము. మొన్న ఏం చేశాడు ఆసారాజు, చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని యెహోవా మందిరంలోని డబ్బులు తీసి, ధనాగారంలోని డబ్బులు తీసి వేరే మిత్రరాజుకి ఇచ్చేసి అతనితో ఆ యుద్ధాన్ని ఆపించి, దేవుడికి ఏం బాధేసిందంట, నేను మొత్తం ఆ రాజ్యాలనే నీకు ఇచ్చేద్దాం అనుకున్నానే, అది సిరియా రాజ్యం అనుకుంటా, ఆ రాజ్యం అంతా నీకు ఇద్దాం అనుకున్నానే, నువ్వేమో వాళ్ళతోనే చేయగలిపావే. అందుకే కాలిలో ఒక జబ్బు పుట్టి అతను నాశనం అయిపోతాడు. ఎంత కాలం నువ్వు ఘనంగా బతికావనేది. అందుకే ఎప్పుడైనా నువ్వు గొప్పగా విశ్వాసంతో ముందుకు పోయేటప్పుడు మనం ఒకటి హృదయంలో పెట్టుకోవాలా, నిజమే దేవుని కృప, నేను ఈరోజు ఆయనకు నమ్మకంగా ఉన్నాను, నేను దేవునికి ఇవ్వగలుగుతున్నాను, దేవునికి నచ్చింది చేయగలుగుతున్నాను, నా పిల్లలకి నమ్మిన వారికే నేను ఇచ్చి పెళ్లి చేయగలిగాను, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను, ఎక్కడైనా నేను పడతానేమో, నా దేవుని దగ్గర నా నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటానేమోనని నిరంతరం ఆయనకు నచ్చిందే చేయాలన్న ధ్యాసలోనే నువ్వు ఉండి తీరాల. ఈ యాజకులు చెప్పినప్పుడన్నా అవును కదా, ఇది నా పని కాదు కదా. గుర్తుపెట్టుకోండి, డబ్బు వచ్చినా అధికారం వచ్చినా, నీ మాట నడుస్తున్నా, నువ్వు చెప్తే 10 మంది ఊకొడుతున్నా, నీవు నీ నోటిని ఇష్టం వచ్చినట్లు వాడటానికి లేదయ్యా. కొన్నిసార్లు నీ నోటికి పవర్ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు నీవు మాట్లాడితే ఎవడైనా అనాల్సిందే, ఇంకా తల ఊపే రోజులు కొన్ని ఉంటాయి. అప్పుడు నీ నోటిని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిన్ను పరీక్షించేదాకా ఆయన నిన్ను నమ్మడు. గుర్తించమని కోరుతున్నాను. ఒక మనిషి జీవితంలో నీ మాట వినే వ్యక్తుల్ని నీ చుట్టూ పెడతాడు. నువ్వు ఏం చెప్తే దానికి తల ఊపే మనుషులు ఉంటారు నీ చుట్టూ. అప్పుడు నువ్వు వాళ్ళతో ఏం చెప్తున్నావు, వాళ్ళకి ఏం చేయిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. నీ చేతిలో డబ్బు ఉంటుంది, నువ్వు అనుకుంది చేయగలవు, అప్పుడు ఏం చేస్తావు అనేది చాలా ముఖ్యం నాయన. అది చాలా ముఖ్యం. అదే నీ గమ్యం ఎటువైపు పోతుంది, నువ్వు ఎలా నీ గమ్యాన్ని చేరుకుంటావు అనేది మాట్లాడుతుంది. చూద్దాం, లెట్స్ సీ. అతడు నొసట కుష్ఠరోగము పుట్టాను. ప్రధాన యాజకుడైన అజర్యామును యాజకులందరూ తన వైపు చూడగా అతడు నొసట కుష్టు గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుంచి అతని బయటికి వెళ్ళగొట్టిరి. కింగ్ ఎలగొట్టేశారండి. కుష్టుంటే ఊరి బయట ఉండాల్సిందే, ఊరిలో ఉండడానికి లేదు. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడాను. అర్థమైపోయిందంట మనోడికి, నన్ను దేవుడు మోతేశాడు. చూద్దాం ఏమైందో చూద్దాం. 21. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠిరోగి అయి ఉండెను. పశ్చాత్తాపం ఎక్కడైనా కనపడిందా? మార్పు ఎక్కడైనా కనపడిందా? కనపడదు. దేవునికి నచ్చినట్ల బ్రతకాలనే ఆ నియమం పెట్టుకోవాలా, లేకపోతే విజయం ఇంపాసిబుల్. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. తన కొడుకు రాజుగా మారతాడు. 22. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా వ్రాసెను. ఓకే, ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించను. అతడు కుష్ఠిరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయను. హలో, చూడండి ఎట్లా తన ఎండింగ్ ఎంత భయంకరంగా క్లోజ్ అయిపోతా ఉందో చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 5:4. ఎవడు ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. మోషే ఎంత నమ్మకంగా ఉండేవాడో చూడు. నువ్వు తప్పుకోమంటే తప్పుకుంటాడు అంతే. మళ్ళీ ఇంకొక ఆయన నాయకుడు అవుతాడు, తప్పుకుంటాడు. నువ్వు తప్పుకోమంటే తప్పుకుంటాడు అంతే.
సరే నాయన ఇప్పుడు నా పని అయిపోయిందా, ఓకే నేను దిగిపోతా, నువ్వు రమ్మంటే వస్తా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా, రా వేసుకో నడిపించు, సరే నాయన నువ్వు చెప్తా ఉంటే నేను నడిపిస్తా. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, నీకు ఏ ఎజెండా ఉండకూడదనండి, ఆయన చెప్పింది చెయ్యాలా, అదే నమ్మకత్వము. ఇది నమ్మకత్వం గురించిన పాఠం. ఇప్పుడు విశ్వాసాన్ని నేర్చుకుంటాం. Hebrews 11:6 చూడండి. ఇది కొంచెం మనకు తెలిసిన ఫెమిలియర్ వచనాలు ఉంటాయి, కానీ చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి వద్దకొచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేయవాడు అని నమ్మవలేను కదా. అందరు చెప్పండి, నమ్మకత్వము ఒకవైపు, విశ్వాసము మరొక వైపు అనండి. ఇవి రెండు జంట చక్రాలు అన్నమాట. విశ్వాసం లేదా నీ దగ్గర, నువ్వు దేవునికి అసలు ఇష్టమే కావండి. అసలు దేవుడు నిన్ను ఫస్ట్ ఎంచుకొని కూడా ఎంచుకోవడం. నువ్వు ఆయనకి ఇష్టంగా మారాలంటే కనీసం అట్లీస్ట్ ఆయన కంట్లో పడాలంటే కూడా నీకు విశ్వాసం ఉండాలంట. హలో, నమ్మకత్వము మళ్ళా ఎరుగు. మొదట ఏం కావాలంట? విశ్వాసము. చికెన్ చేయాలంటే చికెన్ మసాలా మళ్ళా కథ పక్కన పెట్టు, ఫస్ట్ చికెన్ అయితే కావాలి కదా. హలో, ఏమంటున్నాడంటే విశ్వాసమే లేదా నీకు, అయితే నువ్వు నాకు ఇష్టంగానే ఉండలేవు, అసలు నువ్వు నా లిస్టులోకే రాలేవు అంటున్నాడు. నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడల్లా నేను ఉన్నానని, నన్ను వెదకు, నీకు నేను ఫలం ఇస్తానని నువ్వు నమ్మి రావాలి నా దగ్గరికి అంటున్నాడు. హల్లెలూయా. లెట్స్ గో. 1 Corinthians 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ శ్రేష్టమైనది ప్రేమ అయి ఉండొచ్చు, కానీ అతి ప్రధానమైన వాటిలో ఏం కలుపుతున్నాడు? విశ్వాసము. ఒకవేళ ఈ విశ్వాసం లేదా నువ్వు కూడా నిలబడలేవు. నువ్వు నిలబడి తీరాలంటే విశ్వాసం కూడా ఉండి తీరాలి. ఈ మూడు ఎప్పటికీ నిలిచి ఉంటాయంట. అంటే ఈ భూమి మీద నువ్వు అంతరించిపోయినా ఈ మూడు చావవు. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ మూడు ఎప్పటికీ ఉంటాయంట. హల్లెలూయా. అందరు చెప్పండి. Matthew 17:20 అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే ఆవగింజంత విశ్వాసముండి నీడలై కొండను చూచి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఏమంటున్నాడో చూడండి. If anything is impossible in your life to live successfully, you must have faith. నీకు విశ్వాసం లేదనుకో, నువ్వు ఏమి చేసుకోలేవు ఈ జీవితంలో. నువ్వు ఒక్క అడుగు కూడా వేయలేవు, నువ్వు ఏది సంపాదించలేవు, నాకు నచ్చినట్లుగా ఉండలేవు, నీకు ఏదైనా అవసరమైనా తీర్చుకోలేవు. చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఈ కొండ ఎత్తబడి నడి సముద్రంలో పడమంటే పడుతుందండి. విశ్వాసం ఉండేవాడు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడండి. హీ స్పీక్స్ ఫెయిత్, హీ లివ్ బై ఫెయిత్, హీ వాక్ బై ఫెయిత్, హీ టేక్ డెసిషన్స్ బై ఫెయిత్, హీ అండర్స్టాండ్స్ బై ఫెయిత్. అంటే అతను విశ్వాసంతోనే ఆలోచిస్తాడంట. లేదు, నా దేవుడు ఉన్నాడు, నాకు ఫలం దయచేస్తాడు. వాడు ఎలా మాట్లాడతాడంట? కొండలను చూసి ఎత్తిపోయి సముద్రంలో పడమని చెప్తాడంట. If you are a man of faith, you speak right, you talk right, you think right, you take the decisions right. విశ్వాసంలో కాకుండా నువ్వు ఉన్నావు అనుకోండి, విజయంతో నీ జీవితాన్ని ముగించడం అసాధ్యం. నువ్వు సరియైన మాట పలకలేవు. ఒక వ్యక్తిని పెట్టి చూద్దాం మీకు బాగా అర్థం అవడానికి. Matthew 19:16 ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని అతను అడిగాను. హలో, ఆయనకు తెలుసు మంచి కార్యాలు చేసి నేను నమ్మకత్వాన్ని సంపాదించుకుంటేనే నేను ఆయన రాజ్యాన్ని చేరుకుంటానని. ఈ వ్యక్తి మంచి తెలివైనడు అనమాట. చూడేమంటున్నాడు, నిత్య జీవం పొందడానికి నేను ఇంకా ఏ మంచి కార్యాలు చేయాలి, నేను ఏం చేస్తే నీ దగ్గర నేను నమ్మకస్తుడిని అవుతాను, నా యాత్ర నేను మంచిగా ముగిస్తాను, చేయవలనని అడిగాను. అప్పుడు అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. ఏం మంచి పనులు చేయమంటావు? అన్ని ఆజ్ఞలు నువ్వు గైకొంటేనే సరిపోతుంది అని అన్నాడు ఆయన. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, ఆజ్ఞలు అంటున్నావు, ఏం ఆజ్ఞలు అని అడుగుతున్నాడంట. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు,
దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. 19 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అనువే అని చెప్పాను. ఇవే కదా ఆజ్ఞలంటే అని చెప్పాడంట. క్లియర్? రైట్. చూద్దాం 20. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. నువ్వు చెప్పేవన్నీ నేను బాల్యం నుండి, నా చిన్న వయసు నుండే నేను ఇవన్నీ అనుసరిస్తానే వస్తా ఉంటాను నాయన. నాలో ఏం కొదువు ఉందో చెప్పు, ఇంకా ఏమన్నా కొదువు ఉంటే చెప్పు. అందరు చెప్పండి. ఇతను మంచి నమ్మకస్తుడనండి. అంటే ఇతను ఎలా అంటాడంటే దేవుడు చెప్పిందే చేస్తాడు. నువ్వు ఆజ్ఞలు చెప్పినాడు, ఆజ్ఞలు అన్నీ పాటిస్తా అన్నాడు. అందరు చెప్పండి. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడనండి. ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. 21. అందుకు యేసు, నీవు చెప్పండి గట్టిగా, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడలా. నా మెసేజ్లో ఏముంది? గుడ్ సక్సెస్. నీకు నిజమైన మంచి విజయం నీ జీవితానికి కలగాలంటే, నిజంగా అంటే నమ్మకత్వము ఒకవైపు, ఆజ్ఞలన్నీ పాటించి దేవుడు చెప్పింది చేసామని నమ్మకస్తుడు అంటారు. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ చేశాను, నేను నమ్మకంగానే ఉన్నాను సార్. ఇంకా ఏమన్నా కొదువు అంటే, ఒకటి కొదువుగా ఉంది బెట. ఏమంటున్నాడు చూడు, పరిపూర్ణుడగుట కోరిన ఎడల పో, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీ ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. పోయి నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చిరా అన్నాడంట. ఏమైందో చూద్దాం. 22. ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటలు విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అందరు చెప్పండి. ఆజ్ఞలన్నీ పాటించే నమ్మకస్తుడా, గర్వాన్ని వదిలిన మంచివాడా, ప్రేమనే సంపాదించుకున్న మంచి వ్యక్తి, దేవుడికి నచ్చిందే చెయ్యాలని నిరంతర ప్రార్థనాపరుడా, దేవుడు చెప్పిన ఒక పని చేయలేకపోతే అవిశ్వాసము వలన పోతుందేమో డబ్బని. హల్లెలూయా. ఆస్తి అంతా అమ్మిరా, నాకు ఇచ్చే, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఒకవేళ ఇతను దేవునికి ఆస్తి అంతా ఇచ్చింటే 12 మంది అపోస్తలుల్లో ఒక అపోస్తలుడై ఉండేవాడేమో కదా. అవిశ్వాసము ఇస్తే పోతాది. అవిశ్వాసపు మాట. విశ్వాసం ఏముంటుందంట? కొండను చూచి ఎత్తబడి నడి సముద్రంలో పడమని చెప్తాదంట విశ్వాసం. విశ్వాసంతో నిండిన వాడు విశ్వాసాన్నే మాట్లాడతాడు, అవిశ్వాసి అవిశ్వాసాన్నే మాట్లాడతాడు. ఇంపాసిబుల్. విశ్వాసం ఉంటుందంట, నిశ్చయముగా నేను గెలుస్తాను. విశ్వాసం ఉంటుందంట, నాకు తెలుసు నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరము తీరుస్తాడు. ఎందుకంటే నాకు తెలుసు ఈ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడాడు, ఈ దేవుడు ఎంత నమ్మకస్తుడు. Faith comes by knowing the heart of God and the mind of God. దేవుని అంతరంగాన్ని, దేవుని హృదయాన్ని ఎరగడం వల్ల నీకు విశ్వాసం వచ్చేస్తుంది. విశ్వాసము జన్మిస్తుంది లోపల. నేనును అబ్రహాము సంతానమేనా ఆయన నమ్మినందువల్ల? ఓకే, అబ్రహామును ఆశీర్వదించడానికి ఆయన ఎండిపోయిన ఎడారిలో మనవాడు ఉన్నా వదిలిపెట్టలేదా? తన తమ్ముడు విలాసవంతమైన స్థలాన్ని ఎన్నుకున్నా అతనికంటే ఇతన్ని ఎక్కువగా ఆశీర్వదించాడా? అయితే నేను ఈ అబ్రహాము సంతానము గనుక అబ్రహామును బట్టి ఓకే, నన్ను కూడా ఇలా దీవిస్తాడా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను అబ్రహామా అని చెప్పిన మాట నాకు కూడానా? అన్యజనులైన నాకు అబ్రహాము ఆశీర్వాదము కలుగునట్లు క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. అనగా ఇప్పుడు నా మీద శాపము లేదా? అంటే నా మీద ఏ విధమైన రోగము, ఏ విధమైన కొరత, లేమి, దరిద్రము, మరణము నా మీద పనిచేయవా? నేను అబ్రహాము ఆశీర్వాదం కింద ఉన్నాను కదా, ధర్మశాస్త్ర శాపము నా మీద పనిచేయదా? ఓకే, ఇప్పుడు నువ్వు విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటా. నన్ను తీసుకెళ్ళి ఎడారిలో పెట్టినా నేను ఆశీర్వదించబడతానని. హల్లెలూయా. They speak faith like this. Understanding the heart of God and the mind of God, it produce great faith.
దేవుని అంతరంగాన్ని, దేవుని మనస్సును, దేవుని వాక్యాన్ని, ఆయన నీ కొరకు చెప్పిన వాటిని నువ్వు బాగా గ్రహిస్తే ఒక అచంచల విశ్వాసం నీ లోపల జన్మిస్తుంది. Ignorance in the word of God produce lack of faith. వాక్యం తెలియకపోవడమే అవిశ్వాసిగా నిలబెట్టేస్తుంది. అందుకే కన్జ్యూమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇనఫ్, దెన్ యు రిసీవ్ ఫెయిత్. లెట్స్ గో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చూడేమంటున్నాడు, వ్యసనపడి వెళ్ళిపోయాను. 23 యేసు తన శిష్యులను చూసి చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? అప్పుడు చెప్పాడు, ఈ డబ్బులున్నోళ్ళు నా రాజ్యంలోకి రావడం చాలా కష్టం రా, ఎందుకంటే వాళ్ళ విశ్వాసం డబ్బు మీద కానీ నా మీద ఉండదన్న. ఎవరికైనా నా మాటలు అర్థం అవుతున్నాయా? అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. Proverbs chapter 1 verse 33. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్నదన్న భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, నా ఉపదేశమును దేవుని ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు, కీడు వస్తుందన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. తలుపు కొడితే ఒక భయం, తలుపు తీస్తే ఒక భయంలో ఉండడంట. ఈ వాక్యమును తీసుకునే వానికి ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. ఈ వాక్యం తీసుకోవాలా, సురక్షితంగా ఉంటావు, కీడు వస్తుందన్న భయము లేకుండా నెమ్మదిలో ఉంటావు. ఈ వాక్యాన్ని మర్చిపోతే ఎలాగా? ఎవరి జీవితాలు చిత్రమైపోతాయంటే, ఎవరికైతే ఇలాంటి విశ్వాసం ఉండదో వాడి జీవితాలన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. వాక్యం వింటా ఉంటాడు, ఏం జరుగుతుందో అని భయపడతా ఉంటాడు. ఏమో దేవుడు కాపాడుతాడో లేదో, దేవుడు రక్షిస్తాడో లేదో, విడిపిస్తాడో లేదో, మన పని మన జాగ్రత్తలో మనం ఉండాలా. అందుకే అబ్రహాం ఇలాగే తప్పు చేస్తే ఏమన్నాడు? పదా ట్రైనింగ్, పదా 100 ఏళ్ళు ట్రైనింగ్. నీ జీవితాన్ని ఇంకా ఇంతకాలం ఎందుకు పొడిగిస్తున్నాడంటే, ఇంకా ట్రైనింగ్లో పెట్టి నిన్ను లాస్ట్ కన్నా విశ్వాసిగా మార్చుకుందామని. లేకపోతే ఎప్పుడు ఎగిరిపోయిందేమో వాడిమేమో. ఇంకా నీ విశ్వాసాన్ని బలపరిచి నమ్మకస్తుడిగా మార్చి నీ యాత్రను బహు గొప్పగా సక్సెస్ఫుల్గా ముగిద్దాం అనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. 100 సంవత్సరాలు ఇప్పుడు కుమారుడిని ఇచ్చేస్తావా అంటే, పదనైనా ఎక్కడికి రమ్మంటావు? 100నో ఇంకా ఎక్కువనే. 100 సంవత్సరాలు ఇప్పుడు పిల్లల్ని ఇచ్చాడు. పిల్లోడు ఎంత అయ్యాడో ఏమో, 10 సంవత్సరాలు కుర్రోడు అయ్యాడో, 12 ఏళ్ళు అయ్యాడో, ఆ వయసు ఎంతో నాకు గుర్తులేదు. తీసుకెళ్ళిపోతున్నాడు, మాటలు వచ్చు, బాగా మాట్లాడుతున్నాడు. నాయన కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్లి ఏదైనా అడిగి అంత పిల్లోడు అయ్యాడు. వధిస్తా, పదనైనా ఎక్కడికి చెప్పని, కట్టెత్తి వధిస్తున్నాడంట. అన్నాడంట, అబ్రహామా ఆపేనైనా, ఆపేనైనా, నేను దీన్ని నీలో కనుగొనాలనుకున్నాను. పద, ఇక నీవు విశ్వాసాలకు తండ్రివి అవుతున్నావు. హల్లెలూయా. నో ఫెయిత్, యు కెనాట్ ప్లీజ్ హిమ్. నీలో విశ్వాసం లేకుండా ఈ దేవుణ్ణి ఎప్పుడు 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 తృప్తిపరచలేవు. ఈ దేవునికి నమ్మకంగా లేకపోయినా, నీలో విశ్వాసం కనబడకపోయినా ఈ దేవుడు సంతోషపడడు నీ జీవితంలో చూసి. చూద్దాం ఏమంటాడు. ఈ ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు, కీడు వస్తుందన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఇదిగో ఏం జరుగుతుందో ఏమో, రేపేం జరుగుతుందో మనకు తెలుసా, ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలుసా అంటున్నావా? అయితే అది విశ్వాసం కాదు, అది భయం, అది అవిశ్వాసం. అలా మాట్లాడకూడదు. విశ్వాసం ఏముంటుందంటే, ఈ కొండను చూచి ఎత్తబడి నడి సముద్రంలో పడమని చెప్తుందంట. కానీ రేపేమవుతుందో, ఎప్పుడు పోతామో మనకు తెలుసా? మన చేతుల్లో ఏముంది? అది అవిశ్వాసం. అందరు చెప్పండి, రేపేం జరుగుతుంది మీకు తెలుసునా తెలీదా? నీకు తెలుసు, అందరికీ తెలుసా? ఏమవుతారు నాయనా? నిశ్చయముగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా. ఈ మాట పలకాలి కదా నువ్వు. మరి చూద్దాం, లెట్స్ సీ ఏం చేసింది ఇంకో వ్యక్తిని. జోబ్ చాప్టర్ 3 verse 25. ఏమి వచ్చునని నేను బహుగా భయపడితినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించున్నదే నా మీదికి వచ్చుచున్నది. చూడు, దిస్ మ్యాన్ ప్రతిరోజు భయపడుతున్నాడు. ఇదిగో ఇతన్ని భయం వెళ్తున్నది. అందరు చెప్పండి, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదనండి, విశ్వాసం ఉన్న చోట అవిశ్వాసపు మాటలు ఉండవనండి.
అంటే ఏం జరుగుతుందో ఏమో 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 ఆయన దయ ఉంటే మనం బాగుపడతాం, లేకుంటే లేదు. ఉంటే ఆయనే బతికించిన, ఆయనే చంపేసిన, ఆయనే. ఈ మాటలు మాట్లాడే నీకు ఎప్పటికీ ఈ దేవునికి ఇష్టంగా మారలేవు. ఈ దేవుడు నీ జీవితంలో ఏమీ చేయలేడు. ఈ దేవుడు ఏమైనా చెయ్యాలంటే వాక్యం తెలుసుకో. ఆయన ఏమన్నాడు? నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, భయము భీతి అన్నది లేకుండా వాడు నివసిస్తాడు అన్నది కదా వాక్యము. యు హ్యావ్ టు స్పీక్ దాట్. నువ్వు అది కదా మాట్లాడాలా. నేను భయము భీతి లేకుండా జీవిస్తానని మాట్లాడాలి. ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్ విల్ లీడ్ మీ. ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్ విల్ టాక్ టు మీ, విల్ గైడ్ మీ. ఐ am fully protected. I am the blessing of Abraham. I am the son of the most high God. No weapon can formed against me shall prosper. ఏ ఆయుధము నాకు విరోధముగా పనిచేయలేదు. గాఢాంధకారములో నేను సంచరించినను, అపాయము నా యుద్ధకు రాదు. యు మస్ట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. బీ కంటెంట్ విత్ ఫెయిత్. విశ్వాసంతో నింపబడి ఉండాలను. ఆయన అంటాడు, తుఫాన్లో జనాలు భయపడిపోతున్నారు, శిష్యులు ఏమంటాడు? విశ్వాసం లేని వారులారా ఎందుకురా భయపడతారు? ఆ గాలిని సముద్రంలో చూసి గద్దిస్తున్నాడు. ఫెయిత్ ఆల్వేస్ స్పీక్స్. విశ్వాసం గద్దిస్తుంది, మాట్లాడుతుంది. ఫలించని వాటిని ఫలించమని చెప్తుంది, లేదా నీకు నచ్చని వాటిని నరికివేస్తుంది. విశ్వాసం మాట్లాడుతుంది. నాయన ఏం మాట్లాడుతూ ఉండవు, నీ పిల్లల మీద ఏం మాట్లాడుతూ ఉండవు, నువ్వేం మాట్లాడుకుంటా ఉండవు. జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నౌ. హల్లెలూయా. సీ దిస్. భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. 26. నా చూడు మనోడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఐ వాజ్ నాట్ ఇన్ సేఫ్టీ. నాకు సేఫ్టీ లేదు. నెయిదర్ హ్యాడ్ ఐ రెస్ట్. సరిగా నిద్ర కూడా పోలేదంట భయానికి. పాపం ఇంత ఆస్తిపరుడికి ఇంత అవిశ్వాసం ఏంటో. ఇంత మంచివాడు. అందుకే యోబు ఎలాంటి వాడంట? నీతిమంతుడును యథార్థవంతుడును. నేను అందుకే 2 చెప్పాను. 2 అతి ప్రాముఖ్యమైనవి. ఏమిటి? నమ్మకత్వము, విశ్వాసం. మనోడి దగ్గర ఏముంది? నమ్మకత్వం ఉంది. ఏం లేదు? విశ్వాసం ఒకటే ఉంది, నమ్మకత్వం లేదు. పోతుంది. నేను ఎప్పుడు ఈ నమ్మకత్వపు సైడ్ వాక్యాలు చెప్పేసరికి విశ్వాసం వదిలేద్దాం అనుకున్నారా? విశ్వాసమే విని నమ్మకత్వాన్ని వదిలేద్దాం అనుకున్నారా? ఇవి 2 జంట చక్రాలు. బండి నడవదు. ఇవి 2 సమపాళ్ళలో నడవాల్సిందే. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాల్సిందే, విశ్వాసంతో నడవాల్సిందే. అవిశ్వాసంతో పిరికోట్లా మాట్లాడడానికి వీల్లేదు. ఐ వాజ్ నాట్ ఇన్ సేఫ్టీ, నేదర్ హ్యాడ్ ఐ రెస్ట్, నేదర్ వాస్ ఐ క్వైట్. నాకు నెమ్మదిగా కూడా నిమ్మలంగా ఒక్క 10 నిమిషాలు కూర్చోలేదంట మనం. ఎట్ ట్రబుల్ కే ఎప్పుడు ఏదో ఒకటి, నాకు ఏదో ఒకటి వస్తానే ఉంది, ఏదో ఒకటి వస్తానే ఉంది. నాకు ఇది వస్తుంది, అది వస్తుంది, భయపడినా అదే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. జాషువా చాప్టర్ 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. హల్లెలూయా. దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఆఫ్ దై మౌత్. నీ నోట్లో నుంచి ఈ వాక్యం తప్ప వేరేది ఉండకూడదు. భయం కానీ, బాధలు కానీ, అవిశ్వాసం కానీ, నిరాశ మాటలు కానీ. హలో, ఈ మాటలు చాలా జాగ్రత్త. నీవు నిన్న మాట్లాడిన మాటల ఫలాన్ని ఇవాళ అనుభవిస్తున్నావు. ఇవాళ ఏం మాట్లాడుతున్నావో రేపు దీని రెప్లికా రేపు వస్తుంది. ఇవాళ మాట్లాడినట్లే రేపు అవుతావు, నిన్న మాట్లాడినట్లే ఇవాళ అయ్యావు. యువర్ వర్డ్స్ ఆర్ డిసైడింగ్ యువర్ ఫ్యూచర్. చూడు చెప్తున్నాడు, ఎవరికి గుడ్ సక్సెస్ ఉంటుందో చెప్తున్నాడు. చూడు, ద బుక్ ఆఫ్ ద లార్డ్ షల్ నాట్ డిపార్ట్ ఆఫ్ దై మౌత్. అందుకే డు నాట్ స్పీక్ ఫియర్, డు నాట్ స్పీక్ డౌట్. అనుమానాన్ని మాట్లాడద్దు, అవిశ్వాసాన్ని మాట్లాడద్దు, భయాన్ని మాట్లాడద్దు, కుంగుదలను మాట్లాడద్దు. ఈ వాక్యాన్నే మాట్లాడు. అండ్ thou shall meditate there day and night. రాత్రి పగలు ఈ వాక్యాన్ని ధ్యానిస్తా, మనసులో ఊహించుకుంటా ఉంటాం. అంటే ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉండాలంట. అందరు చెప్పండి, మెడిటేషన్ అనండి, మెడిటేషన్ అనండి, మెడిటేషన్ అనండి. మెడిటేషన్ అనే పదాన్ని కొన్ని పదాలు చెప్తాను చూడండి. స్టడీ, ఇమాజిన్, మటర్, టు గ్రో. అంటే స్టడీ చేయాలంట, ఊహించుకోవాలంట, మాటలు పలుకుతా అనుకుంటా పలుక్కుంటా ఉండాలంట.
దాన్ని నీలో వృద్ధి చేసుకుంటా ఉండాలంట. దాన్ని మెడిటేషన్ అంటారు. ఎంతమందికి నా మాట్లాడుతుందో, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. రాత్రింపగలు ఈ వాక్యాన్ని స్టడీ చేయి, ఈ వాక్యం అనుకో, ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటా ఉండు లోపల. ఇది నీలో ఎదగని, నీలో పెరగని ఈ వాక్యం గురించి తలపోసుకుంటా ఉండు, ఊహించుకుంటా ఉండు ఈ వాక్యం జరుగుతున్నట్లుగా. హల్లెలూయా చెప్పండి. యూ కెనాట్ స్పెండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని ఖర్చు చేయలేవు, నీ వల్ల కాదు. నువ్వెక్కడ ఖర్చు పెడతావు ఆయన ఆశీర్వాదాన్ని? ఎవడైనా ఈ భూమి మీద ఉన్న గాలంతా పీల్చుకోగలుగుతాడా? భూమి మీద ఉండే నీళ్ళన్నీ నాకే కావాలని అన్నీ తాగుతావా? తాగలేవు, నీ వల్ల కాదు. అలాగే ఆయన ఆశీర్వాదము అనంతము, నువ్వు దాన్ని ఖర్చు చేయలేవు. దేవుడు అబ్రహాం ఆశీర్వాదాన్ని అంటే ఏమిటంటే, ఈ అబ్రహాముకు భూలోకమందున్న సకల వంశములు ఆయన వలన ఆశీర్వదించబడాలంట. దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నువ్వు ఖర్చు చేయలేనంత ఆశీర్వాదం అది. నువ్వు, నీ పిల్లలు, నీ తరాలు, తరతరాలు, రానున్న తరాలు, కొన్ని యుగాలైనా ఈ ఆశీర్వాదం తరగదు. నో లిమిటేషన్స్. దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. మై గాడ్ చెప్తున్నాడు, మెడిటేట్ దేర్ ఇన్ డే అండ్ నైట్. దివారాత్రులు దీన్ని అనుకుంటా ఉండు. ఏం చేస్తున్నా ఈ మాటలు ధ్యానిస్తా ఉండు. thou shall may observe to do according. ఇలా ఆ వాక్యం ఏం చెప్పిందో అది చేయడానికే ప్రయత్నిస్తా ఉండు ఎప్పుడు. that it is written there, for then thou shall make thy way prosperous. నువ్వు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. then thou shall have good success. hallelujah. గొప్ప విజయము నీ జీవితంలోకి వస్తుంది. గొప్ప విజయము నీ జీవితంలోకి వచ్చి తీరుతుందంటున్నాడు. యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. చెప్పండి గట్టిగా, గుడ్ సక్సెస్. గుడ్ సక్సెస్. నో ఫెయిత్ నో గుడ్ సక్సెస్. నో ఫెయిత్ నో సక్సెస్. విశ్వాసం ఏం చేస్తుందంట? ఎప్పుడు ఆ మాటలు నోట్లో పెట్టుకుంటుందంట. దివారాత్రములు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుందంట. ఆ వాక్యం ఏం చెప్పిందో అది చేయడానికి చూస్తుందంట. ఎప్పుడు విశ్వాసాన్ని మాట్లాడుతూ ఉంటుందంట. ఇట్ స్పీక్స్, ఇట్ స్టేస్ ఇన్ ఫెయిత్. మై గాడ్. అప్పుడు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని గొప్ప విజయంలో ఈ భూమి మీద ముగిస్తావు నీ యాత్రను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రావర్బ్స్ చాప్టర్ 15 verse 4 చూడు. సాత్వికమైన నాలుక, ఇంగ్లీష్ ఉంది నాయన, జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. నీ నాలుక హోల్సమ్ టంగ్ అంటే హోల్సమ్ అంటే పరిపూర్ణమైనది, అన్నీ ఇమిడి ఉండేది. హోల్సమ్ అంటే అన్నీ ఉండే ఒక చోటిని హోల్సమ్ అంటారు. చెప్తున్నాడు, ఆ హోల్సమ్ టంగ్ ఇస్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్. ఈ నాలుకలు అన్నీ ఉన్నాయి. ఇది ఎలాంటిదంట? జీవవృక్షం అంట. పర్వర్సెస్ దేర్ ఇస్ ఎ బ్రాంచ్ ఇన్ ద స్పిరిట్. అంటే ఎవడైనా ఈ వాక్యాన్ని సరిగా వాడలేకపోతే, బ్రెంచ్ అంటే నెరలు పారడం అనమాట. ఓడ బ్రెంచ్ ఇచ్చడం అంటారు. అంటే బ్రెంచ్ అంటే ఇట్లా 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 నెరలు పారిపోయినట్లు అనమాట, పగిలిపోవడం, రంధ్రాలు పడడం. ఎవడైనా నాలుక సరిగా వాడితే వాడికి అది జీవవృక్షం అవుతుందంట. ఈ నాలుకను ఎవడైనా సరిగా వాడకపోతే వాడి జీవితం అంతా నెరలిచ్చి పొక్కలు పడినట్లుంటుందంట. అందరండి, విశ్వాసం అనగా నీ నాలుకను గొప్పగా వాడడమే, నీ నాలుకలో వాక్యాన్ని ప్రకటించడమే. పరిస్థితి ఏమైనా, స్థితిగతులు ఎలా ఉన్నా వాక్యాన్ని విడుదల చేసేవాడే నిజమైన విశ్వాసి. హల్లెలూయా. పర్వర్స్నెస్ దేరిన్ ఈజ్ ఎ బ్రాంచ్ ఇన్ ద స్పిరిట్. నెర్రలు బారినట్ల, గుంటలు పడినట్లుంటుందంట నువ్వు సరిగా వాడకపోతే ఈ నాలుకని. దేవుడు ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఒకసారి చూద్దాం. జెనసిస్ చాప్టర్ 2 verse 9. లెట్స్ గో. కొంచెం లోతుగా ఈ మాట ధ్యానిద్దాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డలను తెలవినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. హలో, నాలుక ఏమిటంట? జీవవృక్షము. ఆదామవ్వలను తోటలో వేసినప్పుడు, తోటలో ఉంచినప్పుడు అక్కడ కూడా ఏ వృక్షాలు ఉన్నాయంట? 2 వృక్షాలు ఉన్నాయంట. ఒకటి జీవవృక్షము, 2 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఆదామవ్వలు ఏ పండు తిన్నారు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని తిన్నారు.
పొరపాటున జీవవృక్షాన్ని తింటే. నిజానికి మనం అనుకుంటాము అపవాది ఆ పండు మోసగించి తినిపించాడని. కాదు, అపవాది ప్లాన్ అది కాదు. అపవాది ప్లాన్ ఏమంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని తినిపించి ఆ తర్వాత జీవవృక్ష ఫలాన్ని తినిపించాలనేది ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే అది తింటే, అది తినని దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు, అంటే పాపం నీలోకి వస్తుంది, ఇక పాపి అయిపోతావు. ఎప్పుడైతే జీవవృక్ష ఫలాన్ని కూడా తినేస్తావో ఇక ఎప్పటికీ క్షమాపణ లేని దయ్యాలలాగా నువ్వు మారిపోతావని వాడి ప్లాన్ అంట. ఎవరికైనా అర్థమైందా? అనుకో, దేవుడు ఎందుకు తింటుంటే ఆపలేదు? ఆపాడమ్మా. జీవవృక్ష ఫలాన్ని తినకుండా ఆయనే ఆపింది. జీవవృక్ష ఫలాన్ని తినకుండా ఆయనే ఆపింది, తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి. 2 కెరూబుల్ని పెట్టేసి అటువైపు ఇటువైపు దేవదూతల్ని పెట్టి, మళ్ళా పొరపాటున వీడు జీవవృక్షాన్ని ఫలాన్ని తినేసి ఒకవేళ వీడు శాశ్వత పాపిలా దయ్యంలా మారిపోతాడేమో, నా రక్షణకు అందకుండా నా కొడుకు ఎక్కడ పారిపోతాడోనని నిన్ను గెంటేశాడంట తోటలో నుంచి. ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు జీవవృక్షము ఎక్కడ పెట్టాడంట? నీ నాలుకలో. అందుకే మరణము జీవము నీ నాలుకలోనే పెట్టాలన్నాడు. కొట్టండమ్మా గట్టిగా అందరు చెప్పండి, జీవ మరణములు నాలుక వశమనండి. ఇప్పుడు నువ్వు బతకాలా చావాలా డిసైడ్ చేసేది నీ నాలుకే. ఈ జీవ వృక్షము నీ నాలుకే. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అయిపోయావు, ఇక్కడ ఏం మాట్లాడితే అలా అయిపోతావు. ఎంతమందికి వాక్యం అర్థమైంది? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని తిని, జీవ వృక్షాన్ని తిని ఉంటే నిరంతర పాపిలా దయ్యంలా మారిపోయేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి నీతిని పొందుకున్నావు. ఒకని పాపం వల్ల అందరూ పాపులయ్యి, ఒకని నీతిమంతు వలన అందరూ నీతిమంతులయ్యారు. నువ్వు ఆల్రెడీ నీతిమంతుడు అయ్యావు. ఇప్పుడు ఈ వాక్యాన్ని నీ నాలుక మీద పెట్టుకొని నువ్వు మాట్లాడితే నువ్వు శాశ్వత కాలము జీవించు దైవముగా మారిపోతావు. యు విల్ బికమ్ లైక్ గాడ్. అందుకే డోంట్ స్పీక్ అన్బిలీఫ్, డోంట్ స్పీక్ డెత్. మరణాన్ని మాట్లాడద్దు, ఓటమిని మాట్లాడద్దు, భయాన్ని మాట్లాడద్దు, విశ్వాసాన్ని ప్రకటించు. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రావర్బ్స్ 15:4, సాత్వికమైన నాలుక జీవవృక్షము. The wholesome tongue is a tree of life. Eat it. It is in your tongue now. అందుకే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడు అన్నాడు. You will not die when you use this tongue correctly. You can heal any wound. నేను చెప్తున్నాను, ఈ నాలుకను చక్కగా వాడడం వచ్చినోడు పరిష్కరించలేని సమస్య లేదు ఈ భూమి మీద. God himself revealed this mystery. Faith is in your tongue. విశ్వాసము నీ హృదయంలోను, నీ నాలుకలోను, నీ నోట్లోనే ఉన్నదని అన్నాడు. అందరండి, విశ్వాసం ఎక్కడుందనండి? నీ హృదయంలోను నీ నోటిలోనే ఉన్నది. హల్లెలూయా. స్పీక్ ఇట్, స్పీక్ ఇట్. డే అండ్ నైట్ ఓన్లీ స్పీక్ ద వర్డ్. ద పర్వర్స్నెస్ దేరెన్ ఈస్ ఎ బ్రాంచ్ ఇన్ ద స్పిరిట్. పీటలు బారినట్లంట ఈ వాక్యాన్ని సరిగా వాడకపోతే, ఈ విశ్వాసాన్ని నువ్వు సరిగా వాడలేకపోతే, ఈ జీవ వృక్షాన్ని, ఈ నాలుకను చక్కగా వాడకపోతే నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు వచ్చి పడ్డా, ఎంత అబ్రహాం ఆశీర్వాదం నీ మీదకి రాసిపెట్టినా, ఎన్ని బుక్కులు నీ మీదకి చెప్పినా, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వాక్యాలు నీ కొరకు రాసిపెట్టినా, నీ బీటలు బారినట్లు గుంటలు పడిన బతికే ఉంటుందంట నీకు. చూద్దాం, ప్రావర్బ్స్ 4:20. నా కుమారుడా, నా మాటలు అంగీకరింపము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వానికి అవి జీవమును. మై గాడ్, మై గాడ్. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. యు విల్ హ్యావ్ గుడ్ హెల్త్, యు విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. అందరు చెప్పండి, నమ్మకత్వము, విశ్వాసము 2 జంట చక్రాలనండి. ఈ జీవితాన్ని నడిపించే 2 జంట చక్రాలు ఇవి. విజయోత్సవంతో ముగించడానికి ఇవి 2 కళ్ళలాగా నీకు ఉండి తీరాల్సిందే. ఏ ఒక్కటి లేకున్నా విజయంగా ఈ జీవితం ముగించలేము.
సామ్స్ 15:1. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగిన వాడెవడు? అంటే దేవుని దగ్గర ఘనంగా ఉండగలిగిన వాడెవడు? దేవుని దగ్గర మెప్పు పొందగలిగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతమునికి ఎక్కదగిన వాడెవడు? ఎవడన్నా ఉన్నాడా నిజంగా గుడ్ సక్సెస్ చూసేవాడు? ఎవరో చెప్తున్నాడు 2. ఎవడంటే వాడు యథార్థ ప్రవర్తన కలిగి, అంటే నమ్మకంగా ఉండి, నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా ఈ జీవవృక్ష ఫలాన్ని వాడుకున్నవాడే. హల్లెలూయా! ఎవరికైనా నా మాటలు అర్థమైనాయా? దీన్ని గ్రహించడం అంత సులభంగా ఉందో. యథార్థమైన ప్రవర్తన కలిగి అంటే నువ్వు నీతిగా ఉంటూ నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా విశ్వాసంతో పలికేవాడే. హల్లెలూయా! అందరు చెప్పండి, నీతి, నమ్మకత్వము, విశ్వాసం ఉండేవాడే ఈ యాత్రను ఘనముగా ముగించగలడు. What a mighty God. Thank you Holy Spirit God, what you have done in my life. ప్రార్థన. పరలోకమందున తండ్రి, ఇవాళ ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విని ఆలకించి వారి హృదయంలోకి అంగీకరించారో నాయన, నా తండ్రి, అవును నాయన, నమ్మకత్వము, విశ్వాసమే మా ఘనమైన విజయానికి మూలాధారాలని మేము నేర్చుకుంటున్నాము తండ్రి. మేము నీవు నచ్చినట్లుగా, నీవు చెప్పిన పని నమ్మకంగా మేము చేయగలిగినట్లు నాయన, నీవు పిలిచిన పిలుపుకు నమ్మకంగా మేము జీవించగలిగినట్లు మా అందరికీ కృప ప్రసాదించమని, నీవు ఎన్నుకున్నవాడే నాయన ఆ పనికి తగినవాడు, నీవు ఇచ్చిన పనే అది నమ్మకమైన నెమ్మదైన పని. మాలో సామర్థ్యం ఉండొచ్చు, ఆ పని చేయవచ్చుండొచ్చు, కానీ నీకు నచ్చిందే, నీవు చెప్పినేదే శ్రేష్టమైంది నాయన. తండ్రి, మేము నమ్ముతున్నాము తండ్రి. విశ్వాసంతోనే మేము ఈ జీవ వృక్షములను మేము పొందుకొని ఈ భూమి మీద విజయోత్సవంతో జీవించగలమని మాకు బోధించినారు. ఇవాళ ఎవరెవరైతే ఏ కష్టంలో, బాధలో, శ్రమలో, వేదనలో, భయాలతో, వారికి ఉన్న ఆ కష్టాలతో ఇక్కడికి వచ్చారో ఆ కష్టములను పరిష్కరింపజేసి వీరి యాత్రను గొప్ప విజయంతో ముగించుటకు వీరందరికీ కృప ప్రసాదించమని, ఎక్కడి నుంచి వాక్యం విన్నా ఇప్పుడున్నట్లుగానే పని చేయనిచ్చి అందరికీ గొప్ప విజయమును అనుగ్రహించి ప్రతి సమస్య నుండి విడిపించి కాపాడి వర్ధిల్ల చేయమని సర్వశక్తిమంతుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.